సాధారణంగా మనందరం ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే ఇండిగోని ప్రిఫర్ చేస్తా ఉంటాం. ఇండిగో టైమింగ్స్ అంటే మనకు చాలా నచ్చుతాయి. అయితే గత వారం రోజులుగా అసలు ఇండిగోలో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం, డిలే అవ్వడం, ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ అన్నిట్లో కూడా గొడవలవ్వడం, ప్యాసింజర్స్ కష్టాలు పడటం అన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది కపుల్స్ అయితే వాళ్ల పెళ్లిళ్లు ఆపేసుకున్నారు, సొంత రిసెప్షన్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకొంతమంది ఆపుకోలేక వర్చువల్గా రిసెప్షన్ కండక్ట్ చేసుకున్నారు. తల్లిదండ్రుల అస్థికలు తీసుకెళ్లేవాళ్లు కూడా ఎయిర్పోర్ట్లో స్ట్రాండ్ అయిపోయారు. అంతేకాదు, ఉద్యోగాలు పోయాయి. హెల్త్ కేర్, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో ఇతర ప్రాంతాలకు వెళ్లాలి అనుకునేవాళ్లు కూడా ఫ్లైట్స్ డిలే వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డిలే వల్ల ఫ్లైట్ ఖర్చులు కూడా, ఏదైతే ఫ్లయింగ్ కాస్టుండో విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు, ఎక్కడ వాళ్లు అక్కడైపోవాల్సిన పరిస్థితనమాట. ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఇండిగో కంపెనీ ఒక్కటి ఫెయిలవుతే మొత్తం భారతదేశంలో ఫ్లయింగ్ సిస్టమ్ ఫెయిలైనట్టంటే అవుననే చెప్పాలి. అసలు ఏం జరుగుతోందో? 417 విమానాలు ఉన్నాయి. రోజువారీ సర్వీస్లో ఈ 417 విమానాలతో ఇండిగో ప్రతిరోజు దాదాపు 2300 సర్వీస్ నిర్వహిస్తుంది. అంటే పిన్ టు పిన్, నెక్ టు నెక్ ఉంటాయన్నమాట. చాలాసార్లు మనం గమనిస్తుంటాం, ఇండిగో ఫ్లైట్స్ అక్కడ అరైవల్ రాంగానే డిపార్చర్ వైజ్గా స్టార్ట్ అవుతా ఉంటదన్నమాట. అంటే లాస్ట్ ప్యాసింజర్ దిగే ముందే ఎక్కాల్సిన ప్యాసింజర్లు ఎక్కుతా ఉంటారు.